హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చందన డిలేజ్. ఈరోజు మన వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే విధంగా అలాగే మనకు కూడా తేలికగా అయిపోయే ఎగ్ మ్యాగీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనేది వేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత స్వీట్ కార్న్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఫస్ట్ ఉల్లిపాయలు అనేవి మంచిగా వేపుకోండి. తర్వాత ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేపుకున్న తర్వాత స్వీట్ కార్న్ అనేది యాడ్ చేసుకోండి. స్వీట్ కార్న్ బదులు మీరు ఇంకా పిల్లలకి కాబట్టి క్యాప్సికమ్, క్యారెట్ ఇవి కానీ అవైలబుల్గా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత 2 గుడ్లను ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోండి. 2 ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత కదల్పకుండా ఒక 3 నుంచి 4 నిమిషాలు అలానే ఉండించండి. తర్వాత లైట్గా సాల్ట్ అనేది పైన స్ప్రింకిల్ చేసుకోండి. తర్వాత కొంచెంగా కదులుపుకుంటూ రివర్స్ చేసుకున్నారంటే ఎగ్ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఈ విధంగా తిరగదిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నారంటే ఎగ్ అనేది పచ్చి వాసన లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. తర్వాత పెద్ద ముక్కలుగా కానీ ఉన్నాయంటే కొంచెం చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకోండి. కానీ ఈ మాత్రం పెద్ద ముక్కలుగా అనేది ఉండాలి. చూసారు కదండి, ఎగ్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. తర్వాత ఇక్కడ టేస్ట్కి తగినంత కారం అనేది యాడ్ చేసుకోండి. మనం ముందే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. సాల్ట్ అప్పుడే టేస్ట్కి తగినంత యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఎగ్ వేసుకొని కారం వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేయండి. నాకు లైటింగ్ సరిగ్గా లేక అలా కనిపిస్తుందండి, సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అండ్ అలాగే మ్యాగీ మసాలా అనేది వేసుకోండి. నేను 2 ప్యాకెట్స్ వరకు మ్యాగీని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. 2 ప్యాకెట్స్ వరకు మ్యాగీ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ఎన్ని మ్యాగీస్ తీసుకుంటారో అన్ని మ్యాగీ ప్యాకెట్స్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మ్యాగీ మసాలా వేసిన తర్వాత ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేయండి. తర్వాత మనం ముందే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న మ్యాగీని దీంట్లో యాడ్ చేసుకొని ఈ ఎగ్ మొత్తం అనేది మ్యాగీకి మంచిగా పట్టే వరకు మొత్తం మిక్స్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కింద నుంచి పై వరకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసుకున్నారంటే మ్యాగీకి ఎగ్ మొత్తం అనేది మంచిగా పడుతుందండి. తర్వాత ఇక్కడ మీ దగ్గర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఉంటే యాడ్ చేసుకున్నారంటే మన సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే ఎగ్ మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.